సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 17:1. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రయోగాత్మకమైనటువంటి విషయాలను నేను నేర్పిస్తూ ఉన్నాను. నాతో సేవ కొరకు బయలుదేరిన వారిలో కొందరు మధ్యలోనే ఆగిపోతూ ఉన్నారు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. యోహాను సువార్త 16:13 అను దానిని దేవుడు నాకు నేర్పించారు. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఆయనే బోధిస్తారు. ఆయన ద్వారా నేర్చుకోకపోతే మనం ఎదగము. మనము ఇతరులను అనుసరించాలని ఎప్పుడూ అనుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు నాయకుడిగా ఉండాలి. నన్ను కూడా చిన్న దేవునిగా ఎంచేవారిని చూసి నేను చాలా విచారపడతాను. దేవునికి భయపడాలి గాని నన్ను చూసి నా పనివారు భయపడితే చాలా విచారం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తారు. లేకపోతే మనం దారి తప్పిపోతాం. ఎప్పుడైనా నేను దారి తప్పినట్టు కనపడగానే ప్రార్థనలో పెనుగులాడి దేవుణ్ణి కారణం అడుగుతాను. ఒకసారి నీకు దారి తెలుసుగాని నా చిత్తాన్ని నీ ఇష్టాన్ని కలిపేశావు, అందుకే అపజయం అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఎన్నడూ కూడా పొరపాటు చేయడని నేను నేర్చుకున్నాను. అబ్రహాము గారిని దేవుడు తన వాగ్దానాలన్నిటినీ ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. అయితే అతడు కొంత అలక్ష్యము చేశాడు కూడా. చాలామంది ప్రార్థన చేస్తారు గాని దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయరు. కొన్నిసార్లు అబ్రహాము గారు దేవుని చిత్త ప్రకారం చేయలేదు. అతడు కుమారుని కొరకు కనిపెట్టాడు. ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడు? అబ్రహాము కుమారుని పొందుతానని నమ్ముతూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకొని అడిగి ఉంటే ఎప్పుడో కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించేవాడు. కానీ దేవుడు అబ్రహామును నిందారహితుడివై ఉండుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట నిందారహితుడిగా లేనందువల్ల ఐగుప్తీయురాల్ని భార్యగా చేసుకున్నాడు. దేవుని వాక్యానికి నీవు వణికితే ప్రపంచము నీ ఎదుట వణుకుతుంది. నీవు దేవుని వాక్యానికి వణుకుతున్నావా? మన తిరుగుబాటు స్వభావం వల్ల కొన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడం. నా స్వంత జీవితంలో కూడా అది గమనిస్తూ ఉన్నాను. నీ హృదయాంతరంగము నీ చిత్తము కాదు ప్రభువా, నా చిత్తమే అని అంటుంది. అయితే క్రీస్తు వారు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అనగలిగారు. దేవుని ఆజ్ఞలను అనుసరించి వాటిని నెరవేర్చినప్పుడు నీవు బలవంతుడు అవుతావు. నీవు దేవుని వాక్యానికి లోబడితే ప్రకృతి కూడా నీకు లోబడుతుంది. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.